హలో ఎవ్రీవన్, ఇదే ఈవినింగ్ లాగ్ అనమాట. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ చాలామంది నన్ను అడిగారు, నువ్వు హ్యాండిక్యాప్డ్ అన్నావు కదా, నీ డైలీ రొటీన్స్ ఎలా ఉంటాయి, ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు అని చెప్పేసి నన్ను చాలామంది అడిగారు. ఈరోజు నేను జస్ట్ నేను అంటే నేను హెయిర్ కేర్ అండ్ స్కిన్ అంటే డైలీ ఫ్రెష్ అప్ ఎలా అవుతానో అది చూపిస్తున్నాను ఈరోజు. చూడండి, అంటే నాకు ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే వర్క్ చేస్తుంది కదా, నువ్వు ఎట్లా వర్క్ చేసుకుంటావని చాలామంది నన్ను అడిగారు. అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇంకా నేను పాంటేల్ అనమాట, నాకు థిక్ హెయిర్ ఉంటుంది. నేను ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువ శాతం నేను చిన్నగానే హెయిర్ కటింగ్ ఉంటుంది నాది. అంటే షార్ట్ హెయిర్నే కట్ చేయించుకుంటాను. ఎందుకంటే నాకు కంఫర్టబుల్గా ఈజీగా దూసుకోవడానికి కానీ, జడ వేసుకోవడం కానీ, ఇట్లా పోంటలు వేసుకోవడం కానీ చాలా ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి నేను పోంటలు ఎక్కువ వేసుకుంటాను. నేను షార్ట్ హెయిరే నేను కట్ చేయించుకుంటాను. ఎందుకంటే నాకు ఈజీగా దూసుకోవడానికి కానీ అన్నిటికీ మంచిగా అనిపిస్తుంది. అండ్ నాకేంటంటే గాడెస్ గ్రేస్ అంటారు కదా, నాకు దేవుడు మాత్రం థిక్ హెయిర్ ఇచ్చిండనమాట. చాలా మంచిగా, అంటే నాకు ఎక్కువ జుట్టు ఏమీ ఎక్కువ ఊడిపోదు. నాది హెల్తీ హెయిర్. అట్లా నేను హెల్త్కి కూడా పెద్దగా, హెయిర్కి కూడా పెద్దగా ఏమీ నేను ఈ కెమికల్స్ ఆ కెమికల్స్ అని, షాంపూలు ఆ షాంపూలు అని ఏమీ అసలు ఏం వాడను. ఏది ఉంటే అదే వాడతానమాట. ఇంకా నేను ఇట్లా పోంటెలు వేసుకుంటున్నాను. అయితే చిక్కులు తీసుకున్నాను ఇంతకుముందే. తీసుకొని ఇంకా ఇట్లా నాకు రైట్ హ్యాండ్ పనిచేయదు కాబట్టి నేను ఇట్లా పీటను చైరో దీన్ని నేను సపోర్ట్ తీసుకొని ఇట్లా నేను పోంటేలు అనేది వేసుకుంటాను. ఇట్లా వేసుకోవడం వల్ల నాకు హ్యాండ్ అనేది రైట్ హ్యాండ్ దాని మీద ఇట్లా హోల్డ్ చేసి వేసుకుంటాను. దానివల్ల నాకు చేయికి కూడా పెద్దగా ఇబ్బంది ఏమి అనిపించదు. అట్లా మంచిగా నీట్గా దూసుకొని తర్వాత ఇట్లా రబ్బర్ బ్యాండ్ తోటి నేను ఇట్లా జుట్టు అనేది వేసుకుంటున్నాను. పోంటేలు నాకు చాలా ఈజీగా అండ్ కంఫర్టబుల్గా వేసుకునేది పోంటేలే. నాకు పెద్దగా చిక్కులు కూడా ఏం పట్టవు. అంటే హెడ్ వాష్ చేసినప్పుడు అయితే నాకు ఖచ్చితంగా 2-3 గంటలు నాకు పడుతుంది జుట్టు అయితే అది ఆరిపోవడానికి. హెయిర్ డ్రైయర్ అది ఇది వాడాలి, అది ఇది అని అందరు అంటారు, కానీ నేను అట్లాంటివి ఏం వాడను. నాకు అట్లనే వాడితే కూడా ఇంకా అంత స్కేరింగ్ తీసుకునేంత బడ్జెట్ కూడా నా దగ్గర లేదు. తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసి ఇంకా టవల్తో మంచిగా ఫేస్ని ఇట్లా తడి లేకుండా మంచిగా తుడుచుకుంటున్నాను. నాకు ఏంటంటే అంటే ఎలా రెడీ అవుతారు, ఎలా మీ వర్క్ మీరు ఎలా చేసుకుంటారని చెప్పి అడిగారు కాబట్టి నేను ఎట్లా రెడీ అవుతున్నానో మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. నేను పెద్దగా ఫేస్ క్రీమ్స్ అట్లాంటివి కూడా ఏం వాడను. నాది న్యాచురల్ స్కిన్నే. కాకపోతే ఏంటంటే చాలామందికి నాది ఫోటోజెనిక్ ఫేస్ అనమాట. అందుకని ఇంకా చూడగానే ఇట్లా ఫొటోస్లో వీడియోస్లో అట్లా కనబడుతుంది. బయట కూడా నేను చాలా న్యాచురల్గా ఉంటాను. నేను అసలు బ్యూటీ పార్లరే ఇంతవరకు వెళ్ళలేదు నా లైఫ్లో అనమాట. ఇంకా ఫేస్ మంచిగా నీట్గా తుడుచుకున్నాను, వాటర్ అది ఏం లేకుండా. తర్వాత ఇంకా నేను ఎక్కువ పాండ్స్ పౌడరు లేదా శాండల్ పౌడరు అట్లాంటివి పెట్టుకుంటాను. అంటే నాది ఆయిలీ స్కిన్, అందుకని చెప్పేసి నా స్కిన్ కూడా ఏది కూడా వాడదు, మేకప్ ఆయంత వాడదు. అందుకని పౌడర్ వేసుకుంటే ఏంటంటే కొంచెం ఆయిల్ కంట్రోలింగ్లో ఫేస్ మీద ఉంటుంది కాబట్టి, అండ్ ఫేస్ కూడా ఫ్రెష్ ఫీల్ వస్తుంది కానీ చెప్పేసి నేను చిన్నప్పటి నుండి నాకు పౌడర్ వేసుకోవడం అంటే అలవాటు. నేను ఎలాంటి క్రీమ్స్ కానీ ఎలాంటి కెమికల్స్ మేకప్ కిట్స్ అవేం వాడను. చాలామంది అంటే మనం చూస్తూ ఉంటాం కదా, చాలా రకరకాలుగా వాడతారు ఇట్లా ఫేస్ క్రీమ్లు అవి ఇవి, అంటే మేకప్కి. అట్లాంటివి ఏం వాడను నేనైతే. లైట్గా ఐబ్రో పెన్సిల్ వేసుకున్నాను. ఇంకా తర్వాత కాటుక పెట్టుకున్నాను. నాకు కాటుక పెట్టుకోవడం అయితే హ్యాబిట్గా, కాటుక పెట్టుకోవడం ఐబ్రోస్ పెన్సిల్ వేసుకోవడం అయితే చాలా రోజుల నుంచి అలవాటు. అది నా చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది. అట్లా నేను వేసుకుంటున్నాను. తర్వాత ఇంకా బొంబాయి బొట్టు పెట్టుకుంటాను. అదే బొట్టు సీసు దొరుకుతుంది కదా, అది పెట్టుకుంటాను ఎక్కువ శాతం. నేను ఇంకా నాకు స్టిక్కర్ కూడా నేను ఫేస్కి పెట్టుకోను, ఎందుకంటే నాది ఆయిల్ స్కిన్ కాబట్టి ఎప్పుడు అది ఊడిపోయి ఎడబడిపోయేది తెలియదు. అందుకని చెప్పేసి నేను పెట్టుకోను. తర్వాత కుంకుమ పెట్టుకుంటాను. ఇంకా ఇంతే, ఇంకా నేను డైలీ ఇట్లా ఇంతే రెడీ నాది.
కానీ చాలా ఎక్కువ కనబడుతుంది, అందరికి అనుకుంటారేమో అనుకుంటారు. కానీ ఇది ఇప్పుడు వింటర్ కాబట్టి ఇంకా లిప్ బామ్ అనేది వాడుతున్నా. అంటే కొంచెం కొంచెం తడారిపోయినట్టుగా అట్లా లిప్స్కి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అంతే అన్నమాట. సో ఇదండి నా డైలీ ఇంతే నేను రెడీ అవ్వడము. ఆ తర్వాత ఇంకా నెయిల్ పాలిష్. నాకు నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం. ఇది మెరూన్ కలర్. నేను రకరకాల నెయిల్ పాలిష్ క్రీమ్స్ వాడతాను, నెయిల్ పాలిష్ వాడతాను. నాకు ఇష్టం అంటే డిఫరెంట్ కలర్స్ వాడడము. ఇది నేను చేతిలో పట్టుకొని చూపిస్తున్నా. ఇది మా అల్లుడు నా కోసం తీసుకొచ్చిండు. షాపులో ఉంది, కొత్తగా షాపులో ఈరోజు తీసుకొచ్చిరంటే నెయిల్ పాలిష్, అందుకనే తీసుకొచ్చిరు. అవి నాకు ఇచ్చిండు అనమాట. ఇంకా తర్వాత టీ తాగుతున్నా. సాయంత్రం అంటే 4:30 5 o'clock మధ్యలో అనమాట. ఈ చలికి టీ మాత్రం ఎన్నిసార్లు తాగినా తక్కువ కాదనిపిస్తుంది అట్లా అనమాట. ఇంకా తర్వాత మా మమ్మీ ఇంకా నువ్వుల లడ్డులు కొన్నది డబ్బా, అది చూపిస్తున్నా. మా మమ్మీకి ఇంకా హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, మా మమ్మీకి ఇట్లా చెయ్యి బెనికిందనమాట. మొన్న ఏదో చిన్న పని మీద ఇట్లా చెయ్యి ఇట్లా హోల్డ్ వేసి పట్టుకునేసరికి బెనికిందంట. ఇంకా పట్టి వేసుకుంటుంది బ్యాండేజ్. ఈ బ్యాండేజ్లో ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. నేను మా మమ్మీ కోసం నేను రిస్ట్ బ్యాండేజ్ అనేది కొడితే వచ్చిందనమాట అమెజాన్లో. ఇది బాగా పనిచేస్తుంది. ఏంటంటే ఇట్లా బెనికినా ఏదైనా నొప్పి ఉన్నా కానీ అట్లాంటి బ్యాండేజ్ పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుందంట. అందుకే అని చెప్పేసి ఆమె కోసము బుక్ చేయడం జరిగింది. మా మమ్మీకి ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూతో బాధపడుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి మా మమ్మీకి ఎక్కువ స్కిన్ కేర్కి మా మమ్మీకి మీదనే ఎక్కువ మేము కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. మా మమ్మీకి మేము ఇట్లా ఉన్నామని చెప్పేసి బాగా పికర్తో మా మమ్మీ హెల్త్ బాగా ఖరాబ్ చేసుకుంటుంది. అయితే చాలాసార్లు అంటున్నాం, మమ్మీ ఎందుకే మమ్మీ ఇట్లా అదంతా ఇది అంటాం, కానీ మా మమ్మీ తీసుకోదు. ఎంతైనా అమ్మ కదా, అందరి గురించి ఆలోచిస్తుంది అట్లా. జెండు బామ్ మా మమ్మీ అయితే రోజు జెండు బామ్ పెట్టుకుంటుంది. ఇక అనుకోకుండా మా ఇంటికి మా ఫ్రెండ్ వచ్చింది, రాజస్థాన్ వీళ్ళు. మా ఇంటి పక్కనే రెంట్కు ఉండేవాళ్ళు కొద్ది రోజుల కింద. ఆ తర్వాత వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. మళ్ళీ కావాలని నన్ను కలవడానికి వచ్చారు. ఈ పాప పేరు ఫ్రెండ్స్, వాళ్ళ పాప. వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చారనమాట. వాళ్ళకి ఎవ్వరు పెద్దగా పరిచయం లేదు, కానీ నాకు 2 సంవత్సరాల నుంచి బాగా కనెక్ట్ అయ్యారనమాట. మా పక్కనే ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ వచ్చినా ఏం చేసినా ఖచ్చితంగా నన్ను వీక్లీ వన్స్ అయినా, నెలకు ఒకసారి 2-3 సార్లు వచ్చి నన్ను కలిసిపోతుంటారు. ఈ ఫ్రెండ్స్ పాప అయితే చాలా అల్లరి చేసింది. చాలాసేపు అమ్మాయితో నేను టైం అయితే స్పెండ్ చేసిన అనమాట. ఇక ఇదేమో మా అర్హాన్ బాబు వాళ్ళు రత్నాలయం టెంపుల్కి వెళ్తే ఇక అక్కడ పిల్లలంతా ఆడుకుంటున్నారు. మా అర్హాన్ బాబు బ్లూ కలర్ షర్ట్ వేసుకుని చిన్న బాబు కనబడుతున్నాడు చూడు, అది ఇట్లా రౌండ్ తిరిగే దాంట్లో ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు చూడు, ఈ అబ్బాయి. పక్కన నేను తింపుతున్నదేమో మా అన్నయ్య, మా కజిన్ గురుచరణ్ అని మా పెద్దనాన్న కొడుకు. అందరు కలిసి వెళ్ళిరంట. ఇంకా ఆ వీడియో కూడా ఎందుకో పెట్టాలనిపించింది. మా అర్హాన్ బాబుని ఈరోజు ఇట్లా ఎంజాయ్ చేసిండు అనమాట రత్నాలయం టెంపుల్లో. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా. అఫ్కోర్స్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు న్యూ ఇయర్ని మన హిందువులు చాలా తక్కువ మంది చేసుకుంటుర్రు. అంటే జనాలకు కూడా అర్థమైపోతుంది ఏది మన పండుగ ఏది మన పండుగ కాదని అందరికీ మంచిగా అర్థమైపోయింది అనమాట. సో ఏదైతే అయింది కానీ ఈ న్యూ ఇయర్ జనవరి 1 నుంచి మళ్ళీ వచ్చే 31 డిసెంబర్ వరకు అందరికీ అన్నీ అనుకున్నట్టుగా జరగాలని, ఏ కార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా జరగాలని, ఆ భగవంతుడు అందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని, ఆ మంచి బుద్ధితో మంచి పనులు చేయాలని, మంచి పనుల ద్వారా మన సొసైటీకి మంచి జరగాలని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో చాలామంది స్వార్థంగా ఆలోచించే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించే వాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి భగవంతుడు అందరికీ ఉపయోగపడే విధంగా, మంచి సహకారాలు అందించే విధంగా మంచి మంచి మనస్తత్వం కూడా ఇవ్వాలని చెప్పి అయితే అనుకుంటున్నా. అందరూ అట్లేం లేరు, ఎవరో కొంతమంది ఉన్నారనమాట అట్లా. అంతే. అమ్మో ఇదంతా చెప్తున్నాను అనుకోకండి, కానీ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని నేనైతే అనుకుంటున్నా. నేనైతే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. పొద్దున్నే మేము
7 o'clock అట్లా అంటే 5:30కి అట్లా లేచి 5:30కి అట్లా లేచి ముగ్గేసినాం అనమాట. ముగ్గేసి మామూలుగా అట్లా మేము మా ఇంట్లో వాటర్ ప్లాంట్ ఉందన్నమాట. వాటర్ ప్లాంట్. సో మేము సాయంత్రం పూట నేను ఇంకా ఒక 2 hours 3 hours ఇక్కడ వాటర్ ప్లాంట్ దగ్గర కూర్చుంటాను. నాకు మా ఇంటి ముందు మార్కెట్ ఉంది, అందుకని చెప్పేసి మేము ఇంకా వాటర్ ప్లాంట్ అయితే పెట్టుకున్నాం. మేము పెట్టుకున్నప్పుడు చాలా తక్కువ మంది అంటే మాకు దగ్గరలో అసలు వాటర్ ప్లాంట్ లేకుండే. మేము పెట్టాగానే మాకు చుట్టూ 4 పెట్టిర్రు వాటర్ ప్లాంట్ అనమాట. ఎట్లున్నదంటే బిజినెస్ ఏదైనా ఓడన్నా పెట్టంగానే వాళ్ళకి ఎంత లాభం వస్తుందో అని చెప్పేసి వాళ్ళకు పోటీగా 4-5 పెడతారు చూసిన అది చాలా 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 ఘోరం అనిపిస్తుంటుంది అనమాట. ఇదనమాట మా వాటర్ ప్లాంట్. ఇప్పుడు నైట్ 8 o'clock అట్లా అవుతుంది. ఇంకా నేను అప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. మా ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే మాట్లాడి తర్వాత ఇంకా వాటర్ ప్లాంట్ దగ్గర కూర్చున్నా. మా దగ్గర అందరికీ పరిచయం అవుతూ ఉంటారు కదా, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, వేరే రాష్ట్రాల నుంచి అందరు జనాలు వస్తుంటారు కదా, వాళ్ళందరినీ ఇంకా మాట్లాడుతూ ఉంటాము. ఇంకా నాకైతే అసలు టైమే తెలియదు మాకు ఇంటి దగ్గర అయితే. అంటే మరి సండే అయితే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది అనమాట, జనాలు అందరూ మార్కెట్ కాబట్టి. ఇదనమాట నా వీడియో.